మావయ్య అలా డిస్కరేజ్ చేస్తే నీ దోస్త్ కటిఫ్ చేసేస్తాను. ఏదో నోరు జారిందిలేమ్మా. అన్ని ఫెయిల్యూర్సే కదా, అదే అనుభవం మళ్ళీ ఎదురవుతుందే అన్న డౌట్తో అన్నా. అవును, ఆ మందేస్తే మలేరియా ఎప్పటికి తగ్గుతుందట? పావు గంటకు ఒకసారి తమలపాకులో తేనెతో మందు రంగరించిస్తే గంటలో మలేరియా హాంఫర్ట్. షూర్? షూర్. పక్కా? పక్కా. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రొసీడ్ అయిపో. ముందు పట్టాల మీదకి తెచ్చి ఆ తర్వాత సిగ్నల్ ఇచ్చేయి. అలాగే బావయ్య. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. ఆడెవడో దీని చెవిలో బాగానే పూలు పెట్టాడు. ఎంత లాగాడో ఏంటో. గంటలో మలేరియా, అరగంటలో పైలేరియా, పావు గంటలో డయేరియా తగ్గటమా? అంతా భ్రాంతి కాకపోతే ఏ నిమిషానికి ఏమి జరుగునో చూద్దాం. బావా, జ్వరం తగ్గిందా? ఆయుర్వేదం మందు పనిచేసిందా? కాస్త రిలీఫ్ గానే ఉంది లేక. చాలా పవర్ఫుల్ మందు, నో సైడ్ ఎఫెక్ట్స్. ఈ పాలు తాగి హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపో, నీరసం ఇట్టే తగ్గిపోతుంది. ఏంటి బావా అలా చూస్తున్నావు? చూడాలనిపిస్తుంది లేక. వద్దా? చూడొద్దా? భలే వాడివ బావా, నీ విషయంలో నాకెప్పుడు అభ్యంతరం లేదు. నువ్వు మా మంచి బావ, మా బంగారు బావ. చెప్పింది నిజమే, మందు బాగా పనిచేస్తున్నట్టుంది. వస్తున్నా పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే బళ్ళు రాలుతాయి. జాగ్రత్త. పాలలో ఏం కలిపావు? నేనేం కలపలేదు బావా. షట్ అప్. ఏం కలపకుండా ఎందుకు అలా అవుతుంది?
నీకు ఆల్రెడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చాను.